స్వామి లక్ష్మీదేవి, అమ్మా లక్ష్మి ఎక్కడున్నావమ్మా? నీ కోసం చేయని పూజలు లేవు, నూతని వ్రతాలు లేవు. లక్ష్మి రామమ్మ రామమ్మ అంటూ పొద్దు లేవు కానీ అష్టోత్తర శతనామాలు చదువుతాను, పూజా కైంకర్యాలు చేస్తాను, పండ్లు పెడతాను, పాయసాలు పెడతాను, టెంకాయలు పెడతాను. ఏమమ్మా నన్ను కరుణించవా? నన్ను కాపాడవా? సత్యనారాయణకు 1,00,000 కోట్లు ఇస్తావా? ఏం చేశాడు ఆయన? కనీసం నీకు ఒక టెంకాయ కొట్టాడు ఆయన? అటులేదే అని ఆయన 1,00,000 కోట్లు ఇస్తావు. అంబానీకి దిరుగుపై అమ్మాయికి 1,000 కోట్లు ఇస్తావు. కనీసం ఆయన నీకు ఒక్క రోజైనా సరే ఇన్ని పూలు కానీ లేదా పండ్లు కానీ కొబ్బరికాయ కానీ కొట్టినాడా? కొట్టలేదే. కానీ నేను పొద్దులు లేవు కానీ స్నానం చేసి పూలు కోసి అమ్మ లక్ష్మీదేవి నీ పటం దగ్గరకు వచ్చి పూలు పెట్టి పండ్లు పెట్టి కట్టుకున్న హారతులు ఇచ్చి లక్ష్మీదేవి రామమ్మ రామమ్మ అంటూ కనకధార స్తోత్రాలు చదివాను. ఉదయం సాయంత్రం 41 రోజులు చదివాను కనకధార స్తోత్రం. లక్ష్మీదేవమ్మ రామమ్మ 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 అని. ఇది రాలేదే. ఎక్కడున్నావు అమ్మా? రామమ్మ తల్లి రామమ్మ, అమ్మా రామమ్మ రా తల్లి ఎవరున్నావు అమ్మా? ఎంతవరకు కూర్చున్నావు? ఇంకా రాలేదేంటి? రామ్మ. ఈ భక్తుడు భగవంతుని గురించి ప్రార్థిస్తున్నాడు, భగవంతునికి అనుగ్రహం కలిగింది. సరే నన్ను ప్రార్థిస్తున్నాడు, వీనికి ఏదో ఒక వరం ఇవ్వాలి. మొత్తానికి ఆ దేవుడు అనుకున్నాడు కృష్ణ పరమాత్మ జగన్నాటక సూత్రధారి ఆయన. కృష్ణ పరమాత్మ చూసావా నీ భక్తుడు ఎలా ప్రార్థిస్తున్నాడు? లక్ష్మీనారాయణ 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 అనుకున్నాడు. మరి అతనికి ఏదైనా నీవు కోరిక ఇవ్వగలవా? కోరిక అంటే అతని కోరిక నెరవేర్చమంటావు. ఎందు గురించి అంటే మనం ఆ భక్తుడు సోమరి. ఎందు గురించి అంటే కష్టే పనితిన్నాడు, కష్టపడిన వారికే సోమరులంట. కాబట్టి అతను సోమరి. మనకి ఏదైనా వరం ఇచ్చినా కూడా నిలుపడుతారో లేదు కదా స్వామి. ఎప్పుడు నీనామస్మరణ. మరి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అని ప్రార్థిస్తున్నారు కదా, మరి ఏదైనా ఒక వరమివ్వు. ఒకసారి పరీక్షిస్తాను. మరి ఒకసారి పరీక్షిస్తున్నావు కాబట్టి నీ కోరిక ప్రకారముగా అతను వరమిస్తాను. ఏం జరుగుతుందో చూడండి. ఆయన ఒక వరము అతనికి ఇమ్ము స్వామి. చూడు స్వామి, వసంతపుడు చెప్తున్నాను సాక్ష్యం నీకు. ఆ భక్తుడు ఎలా నేను వెంకటేశ తిరుమలేశ నాకు కరుణించావు వసంతపుడికి. నీ భక్తుడు ఎలా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో, ఎంత ఐదుగా ఉన్నారో, రోజు చేస్తే పూజలు చేస్తున్నారు. అలాంటి భక్తుడికి మనం వరం ఇవ్వకుండా ఎందుకయ్యా? వరం ఇద్దాం. అలాగనే వసంత ఇప్పుడు వరం ఇస్తాను, మీరు కూడా చూడండి ఆ భక్తుడు ఎలా చేస్తాడో. అరే అరే అరే, కళ్ళు లేకపోయినా ఆ గుడ్డువాడు బ్లైండ్ మ్యాన్ ఎంత బాగా నడుస్తున్నాడు, చాలా బాగా నడుస్తున్నాడే. అరే అరే అబ్బాబ్బా, అరే అరే ఏంటండి? కళ్ళు లేకపోయినప్పటికీ కళ సహాయంతో ఎంత బాగా నడుస్తున్నాడు గుడ్డోడు. ఎంత బాగా నడుస్తున్నాడన్నా. ఒకవేళ నాకే కళ్ళు లేకపోతే, నాకు కళ్ళు లేకపోతే నేను ఎట్లా నడుస్తానో ఒకసారి ఆయనలాగా ట్రై చేసి చూస్తా. వాన వాన నీలాకాశం నా రోజు. పనికి మాత్రం వాళ్ళంతా రోడ్ల మీద చెత్త చెత్త పుట్టలేస్తారు. పని లేదు పాట లేదు. ఏమన్నా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన చెత్త కూడా వేసుకుని చెత్త తీసి రోడ్డు మీద లేకపోతే ఏం కొద్దిగా నాకు బుద్ధి లేదు. ఏం మనుషులో ఏమో అంతా. నారద వసంత ఇద్దరు కూడా మీరు అడిగారు కదా ఆ భక్తులకు వరమివ్వు ఎలా ఉంటుందో అని అన్నారు. ఇప్పుడు ధనము ధాన్యము డబ్బు అన్ని ఇచ్చాను. మరి ఆ భక్తుడికి ముఖ్యంగా చూసేదిగా మీరు. దరిద్రుడు అష్టదరిద్రుడు. ఎందుకంటే మీరు ధనమిచ్చినా కూడా ఇలా సోమరితనము నేర్చుకొని కష్టపడేవాడికి ఎప్పుడైనా మనము ధనము చేయకూడుతుంది. కానీ అలాంటి సోమరి చేత కుటుంబ స్వామి అయినా స్వామి మామూలు ప్రసంగ బ్రహ్మని నీ వెంట చిరికారు లేక చిరికెత్తరు లేక మరి యమునా తీరములకు ఒంటరిగా వచ్చావా?